తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మను మదిలో మధు ధారావాహిక వింటున్నామండి. రాసిన వారు రేణుక గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అదేంటి డిగ్రీ చేయలేదు ఆశ్చర్యంగా అన్నాడు. అంత పెద్ద సిటీలో ఉండి ఇంటర్మీడియట్ చదివి ఆపేయడం ఏంటి? చేయలేదు మను, నాన్న వద్దన్నారు. ఎందుకని? ఫెయిల్ అయ్యావా? మంచి మార్కులు రాలేదా? ఊహు, అదేం కాదు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఓ అబ్బాయి వెంటపడుతూ లవ్ లెటర్ రాశాడు, అందుకని. ఈజీగా అనేసింది. ఒక్క క్షణం ఆ మాటల ధోరణికి భయపడ్డాడు. అయితే మాత్రం మామయ్య అలా ఎలా చేశారు? లవ్ లెటర్ రాసిన వాడిని ఏమనకుండా నిన్ను కాలేజీ ఆపేయడం ఏంటి? ఆయన ఇంకా మారలేదన్నమాట. అత్తయ్య విషయంలోనే కాదు, నీ విషయంలో కూడా ఇలాగే చేస్తున్నాడనమాట. మనోజ్ భగ్గుమన్నాడు. ఇందులో నాన్న తప్పే ఉంది మను. నాకు కూడా చదువు బోర్ అనిపించి నాన్న మానేయమనగానే అలాగే అన్నాను. ఎంత చదివినా ఇంట్లో వంట చేసి భర్తను పిల్లలను చూసుకోవాల్సిందేగా. ఆ పని చేసేందుకు చదువు అవసరం అంటావా? మధు వెలుబుచ్చుతున్న అమూల్యమైన అభిప్రాయాలకు కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి మనుకు. మరి ఇప్పుడు నేను చదివించినా చదవవు? మనోజ్ మంచం కోడును గట్టిగా పట్టుకున్నాడు. ఇప్పుడు చదువా? మను, నేను ఇంటర్మీడియట్ చదివి 7 ఏళ్ళు అయింది తెలుసా. ఇప్పుడు చదివేందుకు ఏం గుర్తుంటుంది? అది సరే కానీ కాసేపు ఈ చదువుగోల వదిలేసి మాట్లాడు మను. నీకు ఏం వంటలు ఇష్టమో చెప్పు, అవి నేర్చుకొని చేస్తాను. అది ప్రధానం కాదు. నేను నువ్వేం చేసినా తింటాను. నువ్వు చదువు పూర్తి చేయాలి మధు. నయం కలెక్టరో డాక్టరో కావాలన్నావు కాదు. నాకు అలాంటి కోరికలు ఏమీ లేవు మను. ఇంట్లో పనులన్నీ చేసి బయట కష్టపడి వచ్చే నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇంతకు మించి నాకేం అవసరం లేదు. మను పిలిచింది. ఉంటాను మధు. ఫోన్ పెట్టేసి నీరసంగా మంచం మీద పడిపోయాడు. మను, పంతులు గారు పెళ్లికి వచ్చే నెలలో మంచి ముహూర్తాలున్నాయంటున్నారు. పెట్టించేద్దామని అనుకుంటున్నాం. ఏమంటావ్? అప్పుడేనా? అంత తొందర ఏమిటత్తయ్యా? మనోజ్ ముఖం రక్తం లేనట్లుగా పాలిపోయింది. తొందర నీకు కాదు మను, నాకు. మధును ఎప్పుడెప్పుడు నా దగ్గరకు తెచ్చేసుకుందామా అని ఆతృతగా ఉంది. అంతేకాదురా, పెళ్ళైతే మీ మామయ్య కూతురు కోసమైనా ఇక్కడికి వస్తారని మా ఆశ. అనసూయమ్మగారు అందుకుని అన్నారు. మను, నువ్వు సంతోషంగానే ఉన్నావు కదూ? మనోజ్ ముఖంలోకి పరిశీలనగా చూస్తూ అంది వసుంధర. భలే దానివత్తయ్యా, అసలు నీకెందుకొచ్చింది ఈ అనుమానం? ఇన్నిసార్లు అడుగుతున్నావు? ముఖంలోకి నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అడిగాడు. మీ అత్తయ్యకు నువ్వు జాహ్నవిని ఇష్టపడుతున్నావేమో అని అనుమానంగా ఉందిరా మను, అనసూయమ్మగారు అన్నారు. ఆ అమ్మాయి ఎక్కడా, నేనెక్కడా? అదంతా మీ భ్రమ అని కంగారు పడిపోయాడు. అలాంటిదేమైనా ఉంటే ముందే చెప్పు మను. నాకు మధు ఎంతో, నువ్వు అంతే. మీ ఇద్దరిలో ఎవరు బాధపడినా నేను చూడలేను. అదేం లేదత్తయ్యా, మీరు ఈ సందేహాలన్నీ మనసులోంచి తీసేయండి. ఇంకేం, అయితే ముహూర్తాల గురించి మామయ్యతో మాట్లాడతారు తాతయ్య, ఉత్సాహంగా చెప్పింది వసుంధర. మధును కనీసం డిగ్రీ వరకైనా చదివిద్దామత్తయ్యా. అలాగే, పెళ్ళయ్యాక చదువుకుంటుందిలే, తీసిపారేసింది నానమ్మ. ఏమీ మాట్లాడలేనట్లు చూశాడు మనోజ్ ఇద్దరి వైపు. మను మను తడుతూ లేపుతున్న నానమ్మ గొంతు విని దిగ్గున లేచి కూర్చున్నాడు. ఫోన్ రింగ్ అవుతోంది, వినిపించలేదు? నీకు చేసి నువ్వు తీయడం లేదని మీ తాతయ్య నెంబర్కి చేశాడు. పార్వతి అత్తయ్యకు గుండెల్లో నొప్పిగా ఉందని వాసుకు ఫోన్ చేసి చెప్పిందట. వాసు నిన్ను వెళ్ళి అత్తయ్యని తీసుకుని హాస్పిటల్కి వచ్చేయమన్నాడు. మనోజ్ చకచకా షర్టు వేసుకుంటూనే కారు తీసుకొని వాసు వాళ్ళింటికి హడావిడిగా వెళ్ళేసరికి పక్కింటి వాళ్ళు ఆర్ఎంపీ డాక్టరు పార్వతిని కారులో ఎక్కించేందుకు తయారుగా ఉన్నారు. డాక్టర్ ప్రతిమ చికిత్స చేసి సార్బిట్రేట్ టాబ్లెట్లు నాలుగు కింద ఉంచడంతో పార్వతి కాస్త రిలీఫ్గానే ఉన్నప్పటికీ టెన్షన్తో ఏమో ఆయాసంగా బరువుగా ఊపిరి తీస్తూ కనిపించింది. పార్వతితో పాటు పక్కింటి స్వరూప కూడా స్వయంగా వచ్చి వెనక సీట్లో కూర్చోగానే మనోజ్ కారు స్టార్ట్ చేశాడు. ముందు జాహ్నవి దగ్గరికే తీసుకురమ్మని వాసు చెప్పడంతో ప్రభుత్వ ఆసుపత్రికే తీసుకువెళ్ళాడు. హాస్పిటల్ ముందు కారు ఆపగానే స్ట్రెచ్చర్తో పాటే వాసు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాడిని చూస్తుంటే ఏడుపు ఒక్కటే తర్వాయి అన్నట్లు ఉన్నాడు. పాపం, చిన్నతనంలోనే తండ్రి చనిపోతే తల్లే లోకంలా పెరిగాడు.
పార్వతి ఆంటీని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి తీసుకువెళ్తుంటే వాసు భుజం మీద చెయ్యి వేసి ధైర్యం చెప్తూ నడుస్తున్న మనోజ్కు దూరం నుంచి తెల్ల కోటుతో మెడలో స్టెథోస్కోపుతో వడివడిగా ఎదురు వస్తున్న జాహ్నవిని చూడగానే అడుగు ముందుకు పడలేదు. ఎందుకో బాగా చిక్కిపోయినట్లుగా తోచింది. కానీ చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లుగా నాజూకుగా ఉంది. పార్వతిని తీసుకుని అందరూ లోపలికి వెళ్ళగానే అక్కడే ఉన్న కుర్చీలో కూర్చొని మనోజ్ ఎదురు చూడసాగాడు. ఏమన్నారా డాక్టర్? అరగంట తర్వాత వాసు రాగానే అడిగాడు. జాహ్నవి పెద్ద భయపడవలసిందేమీ లేదంటోందిరా, కానీ మరికొన్ని టెస్టులు ఇక్కడ లేవంటూ బయట చేయించమంటోంది ఆందోళనగా అన్నాడు. సరే, నువ్వు కంగారు పడకు, టెస్టులన్నీ చేయించి మంచి ట్రీట్మెంట్ ఇప్పించి ఏమీ భయం లేదన్నాకే ఇంటికి తీసుకువెళ్దాం, సరేనా? వాసు కంఠం డగ్గొత్తికతో పలికింది. అవును, స్వాతి ఎక్కడా? స్వాతి కన్సీవ్ అయిందిరా. డాక్టరు కంప్లీట్ బెడ్ రెస్ట్ అనడంతో హాస్పిటల్కి కూడా సెలవు పెట్టేసింది. జాహ్నవి కూడా స్వాతిని ఇంటికి వచ్చి చూసి వెళ్తోంది. జాహ్నవి అమ్మకు బాగాలేని విషయం చెప్పవద్దని అందిరా. వావ్, కంగ్రాట్స్. ఇంత నెమ్మదిగా చెప్తావేంట్రా? పార్వతి ఆంటీ కూడా ఎంత సంతోషపడుతుందో చెప్పావా అసలు? అమ్మకు తెలుసు మను, నీకు కూడా ఫోన్ చేయాలనుకుంటూనే పనిలో పడి మర్చిపోతున్నాను. సరే, ఆంటీకి టెస్ట్స్ ఎప్పుడు చేయించాలో కనుక్కున్నావా? జాహ్నవి సాయంత్రంలోపు చేయించమందిరా. నువ్వు స్వరూపక్కను ఊర్లో వదిలిపెట్టి వెంటనే తిరిగి వచ్చేయి. సాయంత్రం అమ్మకు అవసరమైన పరీక్షలు చేయించేద్దాం. ఎందుకు వాసు? నన్ను బస్టాండ్ దగ్గర వదిలేస్తే నేను బస్సులో వెళ్ళిపోతాను కల్పించుకుంటూ అంది స్వరూప. స్వరూపను బస్సు ఎక్కించి వచ్చేసరికి హాస్పిటల్ గదిలో వాసు తల్లికి టిఫిన్ తినిపిస్తూ కనిపించాడు. మీరు కూడా ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసి రండి, ఆంటీని నేను చూసుకుంటాను. మనోజ్ వెనకే వచ్చిన జాహ్నవి మధురస్వరం చెవులకు కమ్మని సంగీతంలా వినిపించింది. మీరు వెళ్ళి తయారై రండి జాహ్నవి, నేను అమ్మని చూసుకుంటాను. మరలా పేషెంట్లు వచ్చేస్తారేమో. మను, జాహ్నవి గారిని ఇంటికి తీసుకువెళ్తావా? వాసు అనగానే మనోజ్కు కంగారుగా అనిపించింది. వద్దు, నేను ఆటోలో వెళ్తాను. మాటతో పాటే తన వెనకే అడుగుల శబ్దం దూరమవుతూ వినిపిస్తుంటే మరింత కంగారనిపించి నేను డ్రాప్ చేస్తాను. జాహ్నవి వెనకే అడుగులు వేస్తూ గబగబా కారు దగ్గరకు చేరుకొని డోర్ తెరిచి పట్టుకొని జాహ్నవి వైపు చూశాడు. ఏమనుకుందో ఏమో గాని మనోజ్ వైపు ఓసారి చూసి కారులో కూర్చుంది. కారు డ్రైవ్ చేస్తున్నాడే కానీ మనోజ్ మనసు గమ్మత్తైన అలజడికి లోనవుతోంది. ఎలా ఉన్నారు అని అడగాలని ఉన్నా గంభీరంగా ఉన్న జాహ్నవిని చూస్తే నోరు పెగలడం లేదు. ఇంటి ముందు కారు ఆగగానే డోర్ తెరుచుకొని దిగిన జాహ్నవి గబగబా ప్రహారీ గేటు తీసుకుని వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళి ఇంటి తలుపు తాళం తీస్తూ వెనక్కి తిరిగి చూసింది. మనోజ్ లేడు. ఏడీ, రాలేదా అనుకుంటూ మరలా బయటకు వెళ్ళింది. కారు ఇంటి ముందే ఆగి ఉంది. చకచకా కారు దగ్గరకు వెళ్ళి చూసేసరికి మనోజ్ స్టీరింగ్ మీద తల పెట్టుకుని పడుకొని ఉన్నాడు. చిన్నగా చేత్తో కారు విండో అద్దంపై శబ్దం చేస్తూ తట్టింది. ఉలిక్కిపడి లేచాడు. లోపలికి రండి, సన్నని స్వరంతో ఆహ్వానించింది. ఒక్కసారిగా మనోజ్ కళ్ళలో మెరుపు తటిల్లతలా మెరిసి మాయమైంది. చకచకా కారు దిగి వస్తుంటే జాహ్నవి లోపలకు దారి తీసింది. అయ్యో వద్దండి, మీరు తయారైతే మిమ్మల్ని హాస్పిటల్ దగ్గర దింపుదామని ఎదురుచూస్తున్నాను. నేను వాసు హోటల్కి వెళ్ళి తింటాం. ప్లేట్లో ఇడ్లీ తీసుకుని వచ్చి జాహ్నవి టీపాయ్ మీద పెడుతుంటే మనోజ్ మొహమాట పడిపోయాడు. పర్లేదు, తినండి, హోటల్లో ఇడ్లీల కంటే బాగానే ఉంటాయి ముక్తసరిగా చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. కాదనడానికి వీలు లేకుండా మొహమాట పడిపోయి తిని మంచినీళ్లు తాగి ఇల్లంతా పరికించసాగాడు. తను ఈ ఇల్లు మాట్లాడడం, జాహ్నవి తను కలిసి సామాన్ తీసుకొని రావడం అన్నీ అలుపు లేకుండా ఒకరు అందిస్తుంటే ఒకరు సర్దడం జ్ఞాపకం వచ్చింది. మిమ్మల్ని చాలా శ్రమ పెట్టేస్తున్నాను కదూ. వంటింట్లో క్రింద కూర్చొని ఇద్దరూ కలిసి డబ్బాలన్నీ ముందు పెట్టుకొని పప్పులు పోసి మూతలు పెడుతూ ఉన్నప్పుడు తన కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ అన్న జాహ్నవి మాటలు గుర్తుకొచ్చాయి. నేనొకటి చెప్పనా? నాకెందుకో ఎవరి ఇల్లో సర్దుతున్నందుకు నేను సహాయం చేస్తున్నట్లు అనిపించడం లేదు. మన ఇల్లు సర్దుతుంటే మీరు సహాయం చేస్తున్నట్లుగా ఉంది తను అనగానే. అంటే? జాహ్నవి చిరుకోపంగా చూసింది. అంత కోపంగా చూస్తే ఏం చెప్తాను? సరే, కోపం లేదు, చెప్పండి, ఏమంటున్నారు? మాటలలో మృదుత్వాన్ని తెచ్చుకొని నెమ్మదిగా అడిగింది జాహ్నవి. అంటే ఓ అమ్మాయి అబ్బాయి ప్రేమించి తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుని ఓ చిన్న ఇల్లు తీసుకుని కాపురం పెట్టి ఇద్దరూ ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఉన్నట్లుంది నాకు. గబగబా పాఠం అప్పగించినట్లు చెప్పి నోటి మీద చూపుడు వేలు ఉంచుకున్నాడు.
ఆ రోజు తన మాటలకు ఎర్రగా కందిన జాహ్నవి చెక్కిళ్లను, కళ్ళల్లో మెరిసిన మిరుమిట్లు గొలిపే కాంతిని ఎలా మర్చిపోగలడు? వెళ్దామా? జాహ్నవి స్వరం విని ఇహలోకంలోకి వచ్చి తిరిగి చూశాడు. నావీ బ్లూ మీద లైట్ పింక్ కలర్ పెయింటింగ్ ఉన్న చీర, పింక్ కలర్ జాకెట్తో, పెద్ద కళ్ళతో ముగ్ధ మనోహరంగా ఉన్న జాహ్నవిని చూసి కళ్ళు పెద్దవి చేశాడు. అంకుల్ లేరా? ఆయన 2-3 సార్లు నాకు ఫోన్ చేసి మాట్లాడారు. కళ్ళు ప్రక్కకు తిప్పేస్తూ టీపాయ్ మీద ఉన్న కారు తాళాలు చేతికి తీసుకుంటూ అడిగాడు. హైదరాబాద్లో ఉన్నారు. ఆయన కాస్త చాదస్తం మనిషిలేండి. త్వరగా ఎవరినీ మర్చిపోలేరు. జాహ్నవి, నా మీద కోపం ఉంటే దయోంచి నన్ను తిట్టేయరు? దీనంగా ముఖం పెట్టి అడిగాడు. నేను తప్పేమన్నాను? సూటిగా చూసింది. మరి మాట్లాడవచ్చుగా, స్నేహితుల్లా ఉండవచ్చు కదా. ఆ రోజు నుంచి మీరు ఒక్కసారైనా ఫోన్ చేశారా? స్నేహితులు ఇన్నాళ్లుగా మాట్లాడకుండా ఉంటారా? జాహ్నవి కళ్ళల్లో సన్నటి కన్నీటి పొరను చూసి చెలించిపోయాడు. జాను, సారీ, తనకే తెలియకుండా ఆత్మీయంగా పిలుస్తూ చెప్పేశాడు. పెళ్ళయ్యాక ఎవరి ప్రపంచంలో వారు బిజీ అయిపోతాం. ఇప్పుడైనా మాట్లాడవచ్చు కదా. జాహ్నవి కళ్ళల్లో గిర్రున తిరుగుతున్న నీళ్లను బయటికి దూకకుండా అతి కష్టం మీద కంటిలోనే అణిచివేసే ప్రయత్నం చేస్తూ అంది. పెళ్ళా? నా పెళ్ళని ఎవరు చెప్పారు మీకు? మనోజ్ నివ్వెరపోయాడు. మీ పెళ్ళా? మీ పెళ్ళని నాకు తెలియదు. నేను నా పెళ్లి గురించి మాట్లాడుతున్నాను. మీ పెళ్ళా? బ్రాన్ పడిపోయాడు. నెమ్మదిగా కుర్చీలో కూలబడ్డాడు. వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ అయ్యాక తాతయ్య, మా అమ్మ, ఆంటీ వాళ్లను ఆహ్వానిస్తాను. మను మౌనంగా ఉండిపోయాడు. అయిపోయింది. ఇద్దరి అనుబంధం పూర్తిగా తెగిపోయే క్షణం వచ్చేసింది. గుండెలో ఏదో బరువుగా అనిపించింది. ఊహించింది అయినప్పటికీ ఈ దిగులెందుకు? మదిలో ఈ గుబులెందుకో? పెళ్ళికొడుకు ఎవరో ఎదురుగా ఉన్న గోడవైపు చూస్తూ అడిగాడు. ఇంకెవరు? మా కిరణ్ బావా. కిరణా? అవును. ఏం? అతను మీకు తగినవాడు అనుకుంటున్నారా? డాడీకి తనంటే బాగా ఇష్టం. అంత కష్టంలో మిమ్మల్ని వదిలేసి వెళ్ళినవాడు అంటే అంకుల్కి ఇష్టమా? డాడీ ఏమంటారంటే, నా పెళ్ళైపోయి ఉంటే కిరణ్ ఫ్యామిలీ మా కోసం నిల్చునేది అంటారు. అవుతుందో లేదో తెలియని పెళ్లి కోసం అంత రిస్క్ తీసుకోలేరు కదా ఎవరు. అంతేకాదు, ఫ్యాక్టరీ భాగస్తులు కూడా కిరణ్ అంటే ఇష్టపడుతున్నారు. తను వాళ్లకు బాగా అలవాటైపోయాడు. తను జాహ్నవి గురించి ఎంత ఎక్కువగా ఊహించుకున్నాడు. పెళ్లి పట్ల ఎలాంటి అభిప్రాయం లేకుండా ఇంత తేలికగా ఎలా తీసుకోగలుగుతోంది? డాడీకి భాగస్తులకు నచ్చాడో అంటుందేమిటి? మనోజ్ ఒక్క క్షణం జాహ్నవి వైపు అయోమయంగా చూశాడు. పెళ్ళంటే పెద్దవాళ్లకు నచ్చడమేనా? మీకంటూ ఓ అభిప్రాయం లేదా? మనోజ్ కంఠంలో ఆవేదన సూటిగా జాహ్నవి మనస్సును తాకుతోంది. ఎవరైనా అంతే కదా మనోజ్ గారు. తల్లి లేని నన్ను పెంచి పెద్ద చేసి నేనే లోకంగా ఉన్న నాన్న ఇష్టాన్ని కాదనిలేను కదా. సూటిగా చూసింది మనోజ్ కళ్ళల్లోకి. ఎవరైనా అంతే కదా అన్నప్పుడు జాహ్నవి మాటలలో సన్నని విరుపు సూటిగా మనోజ్ను ప్రశ్నించింది. మీకు తగినవాడు మంచి డాక్టరు భర్తగా వస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మెల్లగా అంటూ జాహ్నవి వైపు చూశాడు. మీ ఉదాత్త హృదయానికి నా జోహార్లు. బావ డాక్టర్ కానంత మాత్రాన వచ్చిన నష్టమేమీ లేదు. ఇంతకీ మీరు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి సంగతేంటి? మీరింటికి వచ్చేసరికి మీకోసం ఎదురుచూసే అమ్మాయి కావాలన్నారు కదా. జాబ్ చేసే అమ్మాయి వద్దన్నారుగా. కోపాన్ని ప్రదర్శించబోయి వీలు కాక చివరిలో గొంతు జీరబోయింది. జాను, ఆదుర్దాగా పిలిచాడు. చటుక్కున ముఖం తిప్పుకొని వెళ్ళబోయింది. అనుకోకుండా మనోజ్ చెయ్యి ముందుకు వచ్చి జాహ్నవి చేతిని పట్టుకొని ఆపింది. జాహ్నవి రెండవ చేత్తో తన చేతిని పట్టుకుని ఉన్న మనోజ్ చేతిని లాగేస్తూ వదిలించుకునే ప్రయత్నం చేస్తుంటే మనోజ్ జాహ్నవి చేతిని వదిలే ఉద్దేశం లేనట్లుగా బలవంతంగా దగ్గరకు లాక్కోవడంతో జాహ్నవి తల మనోజ్ ఛాతీని తాకింది. నా మీద కోపంగా ఉంటే బాగా తిట్టేయండి. ఏమనాలనుకున్నారో అనేయండి. లేదా ఆ చెంప ఈ చెంప వాయించేయండి. మీరు మాట్లాడకపోగా శత్రువుని చూసినట్లు చూస్తుంటే నేను భరించలేకపోతున్నాను. మనోజ్ ఎడమ చేయి జాహ్నవి తలను గుండెలకు హత్తుకుంటే మనోశ్వరం డగ్గుత్తికతో పలికింది. మీరే నన్ను కాదన్నారు. జాహ్నవి ఏడుపున ఆపుకుంటోంది. అయ్యో అయ్యో, ఎంత బాధ పెట్టాను. మనోజ్ మనసు నలిపేస్తున్నట్లుగా బాధ. సారీ. మనోజ్ కంఠంతో పాటు గుండె కూడా ధ్వనిస్తోంది. నేను మిమ్మల్ని శత్రువులా చూస్తున్నానా? తన నడుము చుట్టూ పెనవేసుకుని ఉన్న మనోజ్ చేతిని వదిలించుకుంటూ ఎర్రబడిన కళ్ళు పైకెత్తి సూటిగా మనోజ్ వైపు చూసింది.
ఏ అమ్మాయి అయినా అబ్బాయిని నాలా నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది అని అడుగుతుందా? అడగదు. ఎవ్వరు నాలా అడగరు. అందుకే మీకు నేను చులకనయ్యాను. అబ్బాయిలే అమ్మాయిల వెంట పెళ్లి చేసుకోమని తిరుగుతారు. జాహ్నవి గట్టిగా నిలదీస్తున్నట్లుగా అడుగుతుంటే మనోజ్కు ముచ్చటేసింది. అలాగే నేనే అడుగుతాను నిన్ను పెళ్లి చేసుకోమని. మరి కిరణ్ మాటేంటి? మరలా జాహ్నవి చెయ్యి పట్టి దగ్గరకు లాక్కుంటూ అన్నాడు. మరి మధు? మనోజ్ గుండెల మీద తల గట్టిగా నొక్కుకోవడంతో పెదవులు ఛాతీని ఆనుకుని స్పష్టంగా ఉచ్చరించకపోవడంతో జాహ్నవి మాట సరిగా అర్థం కాలేదు. ఏంటి? నాకు అర్థం కాలేదు. నన్ను వదిలిపెడితే అర్థమవుతుంది. బలవంతంగా మనోజ్ ఛాతీ మీద చేతులుంచి దూరంగా నెట్టేస్తూ అని పెదవులు బిగించి చిరుకోపంగా చూసింది. సరే వదిలిపెట్టేశాను. ఇప్పుడు చెప్పు, ఏమన్నావు? మరి మధు మాటేంటి? సూటిగా చూస్తూ ప్రశ్నించింది. జాహ్నవి నోటి వెంట మధు పేరు వినగానే మనోజ్ నుదుటి మీద చిరుచెమటలు అలుముకున్నాయి. మధుతో పాటు అత్తయ్య కూడా జ్ఞాపకం వచ్చింది. మరలా కుర్చీలో కూలబడ్డాడు నీరసంగా. జాహ్నవి మనోజ్ కుర్చీ ముందు మెల్లగా మోకాళ్ళ మీద కూర్చొని మనోజ్ కళ్ళల్లోకి చూసింది. మనోజ్ కళ్ళల్లో నిరాశ నిస్పృహలు కొట్టు వచ్చినట్లు కనపడుతున్నాయి. ఏమైంది మనో? జాహ్నవి స్వరంలో ప్రేమ నిండి తొణికిసలాడింది. మనోజ్ బాధగా చూశాడు జాహ్నవి కళ్ళల్లోకి. చెప్పండి, మీ మనసులో ఏముందో మృదువుగా చిన్నపిల్లవాడిని అడిగినట్లు అడిగింది. జాహ్నవి కళ్ళల్లోకి చూసిన మనోజ్ జాహ్నవి చేతులను తన చేతుల్లోకి తీసుకుంటూ, ఎందుకు క్రింద కూర్చున్నారు? లేవండి అన్నాడు కళ్ళ నిండా అనురాగం నింపుకొని. నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు మీరు. చేతులను వదిలించుకునేందుకు ప్రయత్నిస్తూ అంది. మనోజ్ జాహ్నవి చెయ్యి వదిలేసి కుర్చీలోంచి లేచి జాహ్నవి దగ్గరగా క్రింద కూర్చున్నాడు. ఏం చెప్పమంటారు? జాహ్నవి వైపు సూటిగా చూస్తూ అన్నాడు. మీరు కిరణ్ మాటేంటి అన్నారు. నేను మధు మాటేంటి అని అడుగుతున్నాను. మనోజ్ అమాయకంగా దీనంగా చూశాడు. నాకు కూడా కొన్నాళ్ల క్రితం వరకు మధు అంటే చాలా ఇష్టంగా ఉండేది జాహ్నవి గారు. తను ఎక్కడుందో వెతికి పట్టుకొని అత్తయ్యకు మధును దగ్గర చేయాలి అనుకునేవాడిని. నిజంగా మధుతో ఆ చిన్న వయసులో నా స్నేహం మరపురానిది. ప్రేమ పెళ్లి తలుపులు దరిదాపుల్లో కూడా తలుపులలోనికి రాని రోజులవి. మధు మాకు దూరం అయ్యాక నాకు వయసు పెరిగే కొద్దీ మధును మాకు దగ్గర చేయగల బంధం పెళ్ళే అనిపించింది. కానీ ఇదంతా కొన్నాళ్ల క్రిందటి విషయం. ఆ తర్వాత ఏం జరిగిందంటారు? దీర్ఘంగా మనోజ్ ముఖంలోకి చూసింది. మీకు తెలియదు ఏం జరిగిందో? తెలియకే కదా అడుగుతున్నాను. నిజంగా తెలియదు? మనోజ్కి ఆశ్చర్యంగా ఉంది. జాహ్నవికి అర్థమయ్యి కానట్లు మాట్లాడుతోందా? తల అడ్డంగా ఊపుతోంది. గబుక్కున జాహ్నవికి అభిముఖంగా తిరిగి ముఖాన్ని గట్టిగా 2 చేతులతో కదలకుండా పట్టుకుని, ఇప్పుడు చెప్పు అని అన్నాడు కోపంగా. నిజంగానే తెలియదు. తర్వాత ఏమైందో? మీరు మధు కనపడితే ఎక్కడున్నా మీ మామయ్య నుంచి దూరంగా తీసుకువచ్చి పెళ్లి చేసుకుని మీ అత్తయ్యకు దగ్గర చేద్దాం అనుకున్నారు. మరి మీ అభిప్రాయం ఎందుకు మార్చుకున్నారు? ఏం జరిగింది? నాకు తెలియకేగా అడుగుతున్నాను. తల అడ్డంగా త్రిప్పావనే తల కదలకుండా పట్టుకున్నాను. అయినా ఇంకా ఇదే మాట మీద ఉన్నావంటే నోరు కూడా మూయించవలసి వస్తుంది. ముఖానికి దగ్గరగా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ గంభీరమైన స్వరంతో అంటున్న మనోజ్ను కళ్ళు పత్తికాయల్లా చేసి చూసింది జాహ్నవి. వద్దు తనలో తను గొనుక్కుంటున్నట్లు అంటూ కొద్దిగా భయంగా చూస్తున్న జాహ్నవిని ఏంటి వద్దు అడిగాడు తమాషాగా చూస్తూ. ఏం లేదు, తడబడిపోయింది. వద్దు అన్నావు. ఏంటి వద్దు చెప్పు. మనోజ్ ఏకవచన ప్రయోగంతో ఇంకా కంగారు పడిపోయింది. సరే ఇప్పుడు చెప్పు. నీకు నిజంగా తెలియదు? కొన్ని నెలల క్రితం ఏం జరిగిందో నీకు తెలియదు? రెట్టించి అడుగుతున్న మనోజ్తో ఇంతకు ముందులా ఖచ్చితంగా తెలియదని అనలేకపోయింది జాహ్నవి. నా మనసు నీకు తెలుసు జాను. నువ్వు చెప్పినప్పుడు నేను పట్టించుకోలేదని నేను చెప్తుంటే ఇలా తెలియదంటున్నావు కదూ. ఈసారి మనోజ్ స్వరంలో వేదన సూటిగా జాహ్నవి మనసును తాకడంతో జాహ్నవి కళ్ళు తన ప్రమేయం లేకుండా క్రిందకు వాలిపోయాయి. నువ్వు తెలియదు అంటుంటే నా మనసుకు ఎంత బాధేసిందో తెలుసా? అరే, కళ్ళు అలా దించుకుంటావేంటి? నా బాధ నీకు ఎలా తెలియాలి? ఇటు చూడు. మనోజ్ స్వరం బొంగురోవడంతో ఇక మాట్లాడలేనట్లు ఆగిపోయాడు. జాహ్నవి ఇక భరించలేనట్లుగా తన చెంపలను అంటిపెట్టుకుని ఉన్న మనోజ్ చేతులను విదిలించి ఒక్క ఉదుటున మనోజ్ను హత్తుకుపోయింది. మనోజ్ తమకంగా ఆమెను గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు. జాహ్నవి తడిసిన కళ్ళు మనోజ్ గుండెల దగ్గర షర్టును తడిపేశాయి.
నీకు తెలుసు నాకు నువ్వంటే ఇష్టమని, నాకు తెలుసు నేనంటే నీకు ఇష్టమని. ఏం చేయను జాను, నేను ప్రేమ బందీని. చిన్నప్పటి నుంచి కన్న తల్లిలా పెంచింది అత్తయ్య. అమ్మ నాన్న లేని లోటు నాకు ఏ రోజు తెలియలేదు. నానమ్మ తాతయ్య ఉన్నా నాకెందుకో అత్తయ్య తర్వాతే ఎవరైనా. ఇప్పుడు అత్తయ్యను జీవితాంతం సంతోషంగా ఉంచే ఒక్క అవకాశం వచ్చింది. అదెలా పోగొట్టుకోను? మధుని చేసుకోనంటే మామయ్య అత్తయ్య అసలు ఇక జన్మలో కలుసుకోరేమో. మధుకు వేరే సంబంధం చూస్తే నాలా మధుని చూసుకుంటారో లేదో అన్న సందేహం. అత్తయ్య మామయ్యతో చాలా కష్టాలు పడింది జాను. ఆ కష్టాలు మధు పడకూడదని తనకుంటుంది కదా. జాహ్నవి కన్నీళ్లతో మనోజ్ షర్ట్ తడిసిపోతుండగా స్పృహలోకి వచ్చాడు మనోజ్. అరే జాను, ఏమిటిది? ఇదేంటి నువ్వు ఇంత బేలగా ఉన్నావేంటి? బలవంతంగా జాహ్నవి తలను పైకెత్తాడు. అయ్యో చూడు, కళ్ళు ఎలా వాచిపోయాయో. ఎవరైనా చూస్తే నేను డాక్టర్ గారిని ఏమైనా చేశాననుకొని చితకబాదేస్తారు. నీకేం జాను, నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకునే మంచి భర్త వస్తాడు. కానీ నాకెందుకో కిరణ్ అంటే మంచి అభిప్రాయం కలగడం లేదు. అంకుల్తో మాట్లాడు జాను. ఎవరైనా నీకు తగిన వాడిని చూసుకుని పెళ్లి చేసుకో, సరేనా? సున్నితంగా తడిసిన కనురెప్పలను తన పెదవులతో స్పృశించాడు. జాహ్నవి శరీరంలో ఉలికిపాటు మనోజ్కు స్పష్టంగా తెలిసింది. మధును చేసుకోనని నువ్వు మీ అత్తయ్యకి చెప్తే అర్థం చేసుకోరు? మెల్లగా అడగలేక అడుగుతున్నట్లుగా అడుగుతుంటే మనోజ్కు ఎలాగో అనిపించింది. తను ఇంతగా చెప్తున్నా ఒక అమ్మాయి అలా అడగడం అంటే ఎంత అభిమానం చంపుకొని అడుగుతోందో అర్థం చేసుకోగలడు. కానీ ఏం చేయగలడు? తన నిస్సహాయత మీద తనకే అసహ్యం వేసింది. సారీ, నన్ను క్షమించవు, మనోజ్ గొంతు భారంగా పలికింది. జాహ్నవి మనోజ్ను వదిలేస్తూ దూరంగా జరిగింది. గబుక్కున లేచి లోపలికి వెళ్ళి ఓ 10 నిమిషాలకు బయటకు వచ్చింది. ముఖం కడుక్కొని ఫ్రెష్ అయి వచ్చినట్లుంది. తాజాగా అరవిరిసిన మందారంలా అనిపించింది. కళ్ళు మాత్రం మంకెన పువ్వుల్లా ఉన్నాయి. మనోజ్ మది భారంగా నిట్టూర్చింది. ఒక్క క్షణం మనోజ్ వైపు చూసి కళ్ళు దించుకొని ముందుకు నడిచింది. మనోజ్ వెంబడించాడు. పార్వతికి సాయంత్రం ల్యాబ్లో జాహ్నవి రాసిన కొన్ని పరీక్షలు చేయించారు. గుండెకు వెళ్ళే వాల్వ్స్ 2 బ్లాక్ అయ్యాయని, ఆహార నియమాలు పాటిస్తూ జాగ్రత్తలు పాటిస్తే సమస్య ఉండకపోవచ్చని చెప్పారు. ఆ రోజుకు హాస్పిటల్లోనే ఉంచి మరుసటి రోజు డిశ్చార్జ్ చేస్తామనడంతో వాసు హాస్పిటల్లోనే ఉండిపోయాడు. మనోజ్ను సుబ్బారావు గారు వచ్చి పడుకోవడానికి తమ ఇంటికి రమ్మనడంతో అక్కడికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళండి మనోజ్ గారు, స్వాతికి కూడా అంకుల్ వండి పెడుతున్నారు, ఆయన్నెందుకు శ్రమ పెట్టడం? జాహ్నవి చెప్తుంటే కాదనలేకపోయాడు. సాయంత్రం హాస్పిటల్ నుంచి వచ్చేసరికి 7 గంటలైంది. కారులో సుబ్బారావు గారిని వాళ్ళ ఇంటి దగ్గర దింపి జాహ్నవి ఇంటికి వచ్చారు ఇద్దరు. జాహ్నవి వంట చేస్తుంటే తను సహాయం చేస్తానంటూ వచ్చాడు మనోజ్. మీ సహాయం ఏమీ అవసరం లేదు, మీరు వెళ్ళి స్నానం చేసి వచ్చేసరికి నేను వంట చేసేస్తాను. చకచకా తినేసి మరీ పొద్దుపోక ముందే వాళ్ళ ఇంటికి వెళ్తే బాగుంటుంది. మరి బట్టలు? డాడీ బట్టలు ఇస్తానుండండి అంటూ పంచె ఖద్దర్ షర్ట్ ఇచ్చింది. స్వాతి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కుక్కలు వెంటపడవు కదా? సందేహంగా అన్నాడు స్నానం చేసి వచ్చి తను వేసుకున్న బట్టల వైపు చూసుకుంటూ. ఏం వెంటపడవులేండి, బాగున్నారు, కొత్త పెళ్లి కొడుకులా నవ్వేసింది. అదిగో నవ్వుతున్నారు, నేను ఈ బట్టలతో బయటకు వెళ్ళను, ఇక్కడే పడుకుంటాను మారాన్ చేస్తున్నట్లుగా అంటుంటే గుడ్లు ఉరిమింది. వెళ్తానులేండి, లెంపలు వేసుకున్నాడు. మీరు కూర్చోండి, అన్నీ ఇక్కడే ఉన్నాయిగా, వడ్డించుకుని తిందాం. జాహ్నవి తనకు మాత్రమే వడ్డించబోతుంటే అన్నాడు మనోజ్. మౌనంగా కాదనకుండా కూర్చుని తన ప్లేట్లో కూడా వడ్డించుకుంటున్న జాహ్నవిని మరలా ఇలాంటి దృశ్యం చూడగలనో లేదో అన్నట్లు తదేకంగా చూడసాగాడు. తినండి ముందు, తల వంచుకొని తన ప్లేట్లో భోజనం కలుపుకుంటూ తల ఎత్తి మనోజ్ వైపు చూడకుండానే అంది. చటుక్కున తల వంచుకొని భోజనం చేశాడు. మగవాళ్లకు కాదు, ఒళ్ళంతా కళ్ళు, ఆడవాళ్లకు. లేకపోతే తను చూస్తున్న విషయం ఎలా తెలిసింది? మీరు ఒక్కరూ ఉండేందుకు భయం లేదు? ఉండలేనంటే చెప్పండి, ఇక్కడే పడుకుంటాను. భోజనం చేసి స్వాతి వాళ్ళింటికి బయలుదేరి వెళ్ళబోయే ముందు మనోజ్ అన్నాడు. ఇవాళే కాదు, నేను చాలా రోజుల నుంచి ఒక్కదాన్నే ఉంటున్నాను. మీ సహృదయతకు నా జోహార్లు, వెళ్ళిరండి. చేతులు జోడించింది. నాకు మిమ్మల్ని చూడడం ఇదే చివరిసారేమో అనిపిస్తోంది, దిగులుగా అన్నాడు. ఆత్మీయులుగా చూసుకోవడం చివరిసారి. ఏ బంధమైతే ఏర్పడేటప్పుడు ఎక్కువ హాయినిస్తుందో విడిపోయేటప్పుడు అంతే వేదనను కలిగిస్తుంది. హాయిని ఆస్వాదించి వేదనను తోసిపుచ్చితే ఎలా?
రెండింటినీ సమానంగా తీసుకోమని మనసుకు సర్ది చెప్పాలి. అందుకే మనసును ఎప్పుడూ అద్దాల పంజరంలో ఉంచుకుని పదిలంగా చూసుకోవాలి. దానిని దాటి వెళ్ళాలంటే అద్దం ముక్కలవుతుందని ఎప్పుడూ గుర్తుంచుకుంటే మనసుకు వేదనే ఉండదు. మృదువుగా చెప్తున్న జాహ్నవి మాటలు వింటున్నాడు మనోజ్. అది సాధ్యమా? పంజరాన్ని దాటి ఎవ్వరినీ చేరుకొని ఆహ్వానించని మనసు ఉంటుందా? అలాంటి వారిని కఠిన హృదయులనము? మనోజ్ అడిగాడు. మరి మనసుకు దగ్గరై అయిన వాళ్ళ కోసమనో మరే కారణంగానో నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్ళే వారిని సున్నిత హృదయులంటారా? సూటిగా చూసింది జాహ్నవి. మనోజ్ తలదించుకున్నాడు, కళ్ళల్లో కదలాడిన తడిని కనిపించనివ్వకుండా. మీరు కిరణ్ను మాత్రం మీ జీవితంలోకి ఆహ్వానించవద్దు. అంత కష్టంలో మిమ్మల్ని వదిలేసి. జాహ్నవి చెయ్యి ఎత్తి వారించడంతో ఆగిపోయాడు. నా జీవితం గురించి నాకు తెలుసు. మీ సలహాలు అనవసరమని ఇదివరకే చెప్పాను, కఠినంగా అంది. నాకు అత్తయ్యను బాధ పెట్టడం ఇష్టం లేక సంజాయిషి చెప్పుకోబోయాడు. ఎవరు మీ జీవితంలో ముఖ్యులో మీరు తేల్చుకోగలిగారు. చాలా సంతోషం. ఇక వెళ్ళిరండి. చాలా పొద్దుపోయింది. జాహ్నవి కంఠంలో ఉక్రోషం మనోజ్ మనసును రంపంతో కోస్తున్నట్లుగా తోచింది. కానీ జాహ్నవి స్థానంలో ఉండి ఆలోచిస్తే అంతా సత్యమే, న్యాయమే. తల తిప్పుకొని చకచక అడుగులు బయటకు వేశాడు. మనోజ్ ప్రమేయం లేకుండానే పెళ్లి పనులు చకచకా సాగిపోతున్నాయి. ఎప్పుడూ కాలు బయట పెట్టని వసుంధర కూతురు అల్లుడు కోసం డ్రైవర్ను తీసుకుని షాపింగులంటూ తెగ తిరిగేస్తోంది. తన బట్టల కోసం కూడా బయటకు రాని మనోజ్ను ఓవైపు విసుక్కుంటూనే ఉంది. పెళ్ళంటే ఎంత ఉత్సాహంగా ఉంటారు అందరూ. నువ్వేమిటిలా? మధు ఎంత సరదాగా ఉందో అంటూ కూతురు గురించి చెప్తూ మురిసిపోతోంది. వసుంధర, అనసూయమ్మ, రామారావు గారు 2 సార్లు మధు చీరల కోసమని నగల కోసమని హైదరాబాద్ వెళ్ళి వచ్చారు. మధుకు ఏ కలర్ చీర తీసుకోమంటావని అడిగినా నిరాసక్తిగా ఉన్న మనోది సిగ్గని ఒకసారి, తన మామయ్య పట్ల ఉన్న ద్వేషమని ఒకసారి అనుకుంటూ సరిపెట్టుకుంటుంది. మనోకు రోజులో ఒకసారైనా మధు ఫోన్ చేస్తోంది. చదువు మాట ఎత్తితే అలిగి 2 రోజులు చేయదు, తర్వాత మరలా మామూలే. మనోజ్కు పొలం పనులు, ట్రాక్టర్ రిపేర్లు, ఈ మధ్య వాసు వచ్చి ఊర్లోనే ఉండటంతో వాసు విజయలతో మంచి కాలక్షేపంగా ఉంది. పెళ్లి 10 రోజులు ఉందనగా జాహ్నవి ఫోన్ లిఫ్ట్ చేసేందుకు భయపడ్డాడు మనోజ్. కాసేపు రింగ్ అయ్యి ఆగిపోయిన ఫోన్ను చేతిలోకి తీసుకుని మిస్డ్ కాల్ వైపు చూసుకుంటూ ఉండిపోయాడు. ఎందుకు చేసిందో, తను లిఫ్ట్ చేయకపోతే ఎలా ఫీల్ అయిందో, ఏమైనా బాధపడి ఉంటుందా? మిస్డ్ కాల్ చూసుకొని అయినా తను ఫోన్ చేస్తానని ఎదురు చూస్తుందా? పడుకున్నాడే కానీ కలత నిదురే. తెల్లవారుజామున ఎందుకో ఒక్కసారిగా జాహ్నవి ఒంటరిగా ఉంటుందన్న విషయం గుర్తుకొచ్చింది. ఏమైనా ప్రమాదంలో ఉండి ఫోన్ చేసి ఉంటుందా? ఆ మాట తలుపుకు రాగానే ఒళ్ళు జలధరించింది. అసలు తను ఫోన్ తీసి సమాధానం చెప్తే ఏమవుతుందని ఇంతగా భయపడుతున్నాడు. ఫోన్ తీసుకుని జాహ్నవి నెంబర్ డయల్ చేశాడు. హలో. నిద్రమత్తుతో జాహ్నవి స్వరం వినిపించగానే మనసులోనే అమ్మయ్యా అనుకున్నాడు. జాహ్నవి గారు ఫోన్ చేసినట్లున్నారు. అవునండి, తప్పైపోయింది మనుగారు. జాహ్నవి స్వరం సీరియస్గా ఉంది. సారీ, నేను చూసుకోలేదు, ఇప్పుడే చూసి చేస్తున్నాను. నిజం జాహ్నవి గారు. అయినా జాహ్నవి నుండి ఏమీ సమాధానం లేకపోవడంతో, లేదులేండి చూశాను కానీ లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు ఎలా ఉన్నారో, ఏమైనా అవసరమై ఫోన్ చేశారేమో అని చేస్తున్నాను. జాహ్నవి ముందు నిజం దాచడం ఎంత కష్టంగా ఉంటుందో తనకే తెలియడం లేదు. చెప్పండి జాహ్నవి గారు. అంటే నేను అవసరానికే మీకు ఫోన్ చేస్తున్నాననే కదా మీ ఉద్దేశం? జాహ్నవి స్వరంలో గంభీరత్వంలో కాస్త కూడా సడలింపు లేదు. అయ్యో, నా ఉద్దేశం అది కాదండి, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. మీ ఉద్దేశం ఏదైనా నేను చేసింది మాత్రం నా అవసరానికి కాదు, మీకోసమే. నా కోసమా? అవును, మీ ఫ్రెండ్ అవసరం మీ అవసరమేగా. వాసుగారు షాపు మూసేసి వెళ్ళిపోయింది మొదలుకొని ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళైందో తెలుసా? అవునా, అక్కడికి రావడం లేదా? ఎందుకని? నాకు ఈ విషయం అస్సలు తెలియదండి. నేను స్వాతి గురించి అడిగినప్పుడు బాగుంది అని చెప్తుంటే వెళ్ళి షాప్ చూసుకొని వస్తున్నాడేమో అనుకున్నాను. ఒకసారి అడిగితే మాత్రం షాపులో సహాయానికి పనిపిల్లాడిని పెట్టుకున్నాడని, వాడు వీళ్ళు లేకపోయినా అన్నీ చూసుకుంటున్నాడని అన్నాడు. అసలు ఏమైంది? ఏమైనా గొడవలా? ఆదుర్దాగా ప్రశ్నించాడు. మీరు ఒకసారి వచ్చి స్వాతితో మాట్లాడండి. నాకు కూడా ఏమీ చెప్పడం లేదు. హాస్పిటల్కు వస్తోంది కానీ దిగులుగా ఉంటుంది. మిమ్మల్ని అడిగితే తెలుస్తుందని మీకు చేస్తే మీరు కూడా ఏమీ తెలియదంటున్నారు. సరే వస్తాను. హాస్పిటల్కి రమ్మంటారా?
రండి, తను రోజు హాస్పిటల్కి వస్తోంది, కానీ మీ ఫ్రెండ్తో ఓసారి మాట్లాడి వస్తే బాగుంటుందేమో. ఏం జరిగిందో తెలియకుండా ఏం మాట్లాడతారు మీరు మాత్రం? అలాగేనండి, ఇప్పుడే వాసు దగ్గరకు వెళ్ళి మాట్లాడి మీకు ఫోన్ చేస్తాను. అవసరమైతే అక్కడికి వస్తాను. అలాగే అంది. ఫోన్ పెట్టేసి వాసు ఇంటికి వెళ్ళి పార్వతి ఆంటీని కలిశాడు. ఆవిడకు కూడా విషయమేమీ తెలియదని ఆవిడ మాటలలో అర్థమైంది. వాసును పక్కకు తీసుకువెళ్ళి మాట్లాడాడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.